సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక కళ, ఒక ప్రయోగం, ఒక భావోద్వేగం. అలాంటి కళను తన జీవితంగా మార్చుకున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అరుదైన దర్శకుల్లో ఒకరు సింగీతం శ్రీనివాసరావు గారు. 94 ఏళ్ల వయసులో కూడా కొత్త సినిమా తీసి థియేటర్లలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఆయన డెడికేషన్ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, మేడం వంటి క్లాసిక్ సినిమాలతో భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సింగీతం గారు ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన మ్యాజిక్ ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్నారు. మరి సింగీతం గారి ప్రయాణం ఎలా మొదలైంది, ఆయన దర్శకత్వంలో ప్రత్యేకత ఏంటి, ఆయన చేసిన ప్రయోగాలు ఎందుకు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంటాయి, అలాగే తాజాగా విడుదలైన ఆయన సినిమా గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ మేము రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూనే ఉంటాం, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1931 సెప్టెంబర్ 21 ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన సింగీతం శ్రీనివాసరావు గారికి చిన్నప్పటి నుంచే కళ అంటే ఎంతో ఆసక్తి. సాహిత్యం, నాటకాలు, కథలు, సంగీతం ఇలా అన్ని రంగాలపై ఆయనకు ప్రత్యేకమైన అభిరుచి ఉండేది. సినిమాలపై ఉన్న ప్రేమతో మద్రాస్ వెళ్లి ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కేవీ రెడ్డి గారి నుంచి ఆయన నేర్చుకున్న క్రమశిక్షణ, కథ చెప్పే విధానం, సాంకేతిక నైపుణ్యం తర్వాత ఆయన కెరియర్ కి ఎంతో ఉపయోగపడింది. సింగీతం గారు మొదట సాధారణ కథలతో కాకుండా విభిన్నమైన ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. ఆయన సినిమాల్లో ఎప్పుడు ఒక కొత్తదనం కనిపిస్తుంది. ఒక సినిమా విజయం సాధిస్తే అదే ఫార్ములా మళ్లీ వాడకుండా కొత్త ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఆయనను చాలా మంది డైరెక్టర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అని పిలుస్తారు. 1987లో వచ్చిన పుష్పక విమానం గురించి మాట్లాడకుండా సింగీతం గారి కెరియర్ ని చెప్పలేం. ఈ సినిమాలో ఒక గొప్ప ప్రయోగం చేశారు. మొత్తం సినిమాలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అవును, పూర్తి సినిమా మాటలు లేకుండానే సాగుతుంది. కేవలం నటన, భావాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పారు. కమల్ హాసన్ గారు హీరోగా నటించిన ఈ చిత్రం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పటికి ఇది ఇండియన్ సినీ హిస్టరీలో అత్యుత్తమ ప్రయోగాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే 1991లో విడుదలైన ఆదిత్య 369 తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి. ఇప్పుడు టైం ట్రావెల్ కథలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ 1991లోనే టైం మిషన్ కాన్సెప్ట్ తో సినిమా తీయడం ఎంత పెద్ద సాహసమో ఊహించండి. బాలకృష్ణ గారు హీరోగా నటించిన ఈ సినిమాలో గతం, భవిష్యత్తు, సైన్స్ ఫిక్షన్ అంశాలను అద్భుతంగా మిళితం చేశారు. ఆ కాలంలో ఉన్న సాంకేతిక పరిమితుల మధ్య కూడా ఆయన చూపించిన విజన్ నిజంగా అద్భుతం. ఇప్పటికీ చాలా మంది ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో అత్యుత్తమ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా భావిస్తారు. 1994లో వచ్చిన భైరవ ద్వీపం మరో అద్భుతమైన సృష్టి. ఈ సినిమాలో ఫ్యాంటసీ, అడ్వెంచర్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నిటినీ కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. ఆ కాలంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఇలాంటి విజువల్స్ సృష్టించడం చాలా కష్టం, కానీ సంగీతం గారు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ సినిమా ఇప్పటికీ టాలీవుడ్ లో అత్యుత్తమ ఫ్యాంటసీ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రధాన పాత్రలో వచ్చిన మేడం సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కామెడీతో పాటు సమాజానికి సంబంధించిన సందేశాన్ని కూడా అందించింది. సంగీతం గారి ప్రత్యేకత ఇదే. ఆయన సినిమాలో కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, వాటిలో ఒక భావం, ఒక సందేశం, ఒక కొత్త ఆలోచన తప్పకుండా ఉంటుంది. సంగీతం గారి సినిమాల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. మొదటిది కొత్త ఆలోచనలు, రెండవది ప్రయోగాలకు భయపడకపోవడం, మూడవది సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా కథ చెప్పడం. ఆయన సినిమా తీసేటప్పుడు హీరో ఇమేజ్ కంటే కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఆయన సినిమాలు కాలాన్ని దాటి ఇప్పటికీ నిలిచిపోయాయి. సాధారణంగా చాలా మంది ఒక వయసు వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారు, కానీ సంగీతం గారు మాత్రం 94 ఏళ్ల వయసులో కూడా కొత్త కథలు ఆలోచిస్తూ సినిమాలు రూపొందిస్తూ యువ దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది కేవలం సినిమా మీద ప్రేమ కాదు, ఇది ఒక తపన, ఇది ఒక జీవిత ప్రయాణం. అయితే ఇప్పటి వరకు ఎన్నో విభిన్న ప్రయోగాలు చేసిన సంగీతం శ్రీనివాసరావు గారు తాజాగా మరో అద్భుతమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే సంగీతం సినిమా. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా సినిమాలో కథను డైలాగ్స్ ద్వారా చెప్తారు, కానీ సంగీతం గారు మరోసారి తన ప్రయోగాత్మక ఆలోచనతో అందరిని ఆశ్చర్యపరిచారు. సంగీతం సినిమాలో కథ మొత్తం పాటల ద్వారానే ముందుకు సాగుతుంది. అంటే పాత్రలు మాట్లాడుకోవడం, పొడవైన డైలాగులు చెప్పడం కాకుండా పాటలే కథను చెప్తాయి, పాటలే భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరవేస్తాయి. ఇలాంటి కాన్సెప్ట్ భారతీయ సినిమాలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అదే సంగీతం గారి ప్రత్యేకత. ఎప్పుడు కొత్తగా ఆలోచించడం, ఎవ్వరు చేయని ప్రయోగాలు చేయడం, సినిమాను మరో కోణంలో చూపించడం, ఇవి ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే విషయాలు. ఒకప్పుడు పుష్పక విమానం సినిమాలో డైలాగులు లేకుండా కథను చెప్పి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు సంగీతం ద్వారా పాటలనే ప్రధాన భాషగా మార్చి మరోసారి సృజనాత్మకత నిరూపించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా కథను పాటల రూపంలో చెప్పిన విధానం, భావోద్వేగాలను సంగీతం ద్వారా ప్రేక్షకుల హృదయాలను చేరవేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. థియేటర్లలో ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు మంచి
ఆదరణ కూడా లభిస్తుంది. 94 ఏళ్ల వయసులో కూడా ఒక యువ దర్శకుడులా కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్న సంగీతం గారి అంకిత భావం నిజంగా అభినందనీయం. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని మరోసారి నిరూపించారు సంగీతం శ్రీనివాసరావు గారు. సో ఫైనల్ గా ఒక దర్శకుడు హిట్ సినిమాలు తీయవచ్చు, ఒక దర్శకుడు రికార్డులు సృష్టించవచ్చు, కానీ తరాలు తరబడి గుర్తుండిపోయే సినిమాలు తీయడం మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుల్లో సంగీతం శ్రీనివాసరావు గారు ఒకరు. పుష్పక విమానం వంటి ప్రయోగం, ఆదిత్య 369 వంటి విజన్, భైరవ దీపం వంటి ఫ్యాంటసీ, మేడం వంటి వినోదం, ఇలా ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. సో పుష్పక విమానం నుండి సంగీతం వరకు ప్రయోగాలే ఆయన ప్రయాణం, సృజనాత్మకతనే ఆయన గుర్తింపు. సో సంగీతం శ్రీనివాసరావు గారు నిజంగా భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుడు. అండ్ అలాగే సంగీతం శ్రీనివాసరావు గారు తీసిన సినిమాలో మీకే సినిమా ఫేవరెటో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.